నూజివీడులో ఏలూరు జిల్లా నూజివీడులో వరద బీభత్సం చూసాం. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పెద్ద చెరువుకి గండి పట్టడంతో ప్రజలు పరుగులు పెట్టారు. ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నించారు. 3 రోజుల పాటు వరద నీటిలో చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ మరొక వైపు ఇంకో పరిస్థితి ఉంది. పెద్ద చెరువు గండి పడిన చోట మనం ఉన్నాము. ఇక్కడ చూస్తే కనుక ఏదో సామెత గుర్తొస్తుంది. ఇల్లు కాలిపోయి ఒకడు ఏడుస్తుంటే చుట్ట కాల్చుకోవడానికి నిప్పడిగినట్టుగా ఒక పక్క ఊరు మునిగిపోతుంది. ఊరుకు మునిగిపోయే హడావుల్లో ఉంది వరద. అసలు ఏంటి గండి ఎలా పూడ్చాలి, గండికి సంబంధించిన నీరు ముంపు ఎటు వెళ్తుంది అన్న కంగారు కూడా ఏమాత్రం లేకుండా సుమారుగా 500-600 మంది ఈ పెద్ద చెరువు గండి పడిన చోట చేపలు పడుతున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు. మరి ఇక్కడ నూజివీడికి సంబంధించి ఈ స్థానికులందరూ ఏం చేస్తున్నారో కూడా మీరు చూడొచ్చు. మీరు చూసే విజువల్ అక్కడ గండిపడి సుమారుగా 20 అడుగులు ఎత్తు గట్టు ఉంటే ఆ గట్టు అంతా కూడా కొట్టుకుపోయింది. అదంతా కూడా పెద్ద చెరువు ప్రాంతం. మొత్తం అందరూ కూడా వలలు తెచ్చేసుకున్నారు. సుమారు నూజివీడి నియోజకవర్గం చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన వలలు ఎవరైతే ఉన్నారో చేపలు పట్టే వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారని చూపించుకోవచ్చు. మన వీడియో జర్నలిస్ట్ భాగ్యరాజ్ కొద్దిగా మొత్తం ఈ ప్యానింగ్ వేసి ఒకసారి మొత్తం అంతా కూడా చూపించు. అసలు సుమారుగా 2 కిలోమీటర్ల మేర కూడా ఇదేదో చేపల పోటీ పెట్టినట్టుగా ఉంది. చేపలు ఎవరు ఎక్కువ పడతారో పోటీ పెడితే చేపలు పడతారో చూడండి. ఆ విధంగా ఉంది. ఏదో ఒలింపిక్స్లో లేకపోతే మామూలుగా ఏదైనా ఆటల పోటీల్లో ఏ విధంగా ఉంటారో ఆ విధంగా యువకులు పెద్ద చిన్న తారతమ్యం ఏమీ లేదు. మొత్తం అందరూ కూడా కన్ను చూపు మేర ఇంచుమించుగా అది రోడ్డు మీరు చూస్తుంది. ఆ చివర రోడ్డు ఉంది. ఆ రోడ్డు వరకు కూడా 500-600 మంది అసలు ఆ చెరువులోండి వచ్చే ఒక్క చేపను కూడా విడిచిపెట్టట్లేదు. టీములు కింద నుంచున్నారు. ఒకరి దగ్గర మిస్ అయితే ఇంకొకరి దగ్గర దొరికిపోవడం ఖాయం. ఎన్ని వలలు ఉన్నాయో చూడండి. సుమారుగా 100-200 వలలు. అవి కాక కర్రల పట్టు తిరుగుతున్నారు వీళ్ళంతా. అంటే కర్రతో ఒకవేళ వలకి దొరక్కపోతే కనుక కర్రతో కుట్టైనా కూడా ఇక్కడ బస్తాల్లో కూడా మొత్తం లోడ్ చేస్తున్నారు. ఇప్పుడు తిన దగ్గర ఉంది బ్రదర్, ఒకసారి అది చూపించేది. పట్టిన చేపలన్నీ కూడా జాగ్రత్తగా అలా ఆ బస్తాల్లో దాచుకుంటున్నారు. మళ్ళీ ఇక్కడ ఒడ్డుకు తీసుకెళ్తున్నారు. ఒడ్డుకు తీసుకెళ్ళి అక్కడ అమ్ముతాం. అంటే 200-300 అమ్ముతారు. ఇప్పుడు ఇతని దగ్గర కూడా ఓ బస్తా ఉంది. అంటే బస్తాడి చేపలు ఒక్కొక్క మనిషి ఇక్కడ ఉన్న 500-600 మంది బస్తాడి చేపలు ఒక్కొక్కళ్ళు పడితే అసలు చేప రేటు ఏ విధంగా పడిపోతుందో కూడా చూసి. కానీ వీళ్ళు చెప్పే కారణాలు వేరేలా ఉన్నాయి. అంటే ఇక్కడ చేప రుచి పెద్ద చెరువుకు సంబంధించిన చేప రుచి బాగుంటుందని చెప్తున్నారు. అందుకే అంటే ఒకటి ఉచితంగా వస్తుంది, కొద్దిగా కష్టపడితే చేప దొరుకుద్ది. సో ఆ చేపను తీసుకెళ్ళి మార్కెట్లో సేల్ చేయొచ్చు. సేల్ చేస్తే 100-200 వస్తాయి అన్న ఆలోచనలో వీరంతా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఇప్పుడు ఈయన పెట్టాడు సుమారుగా 10-20 గురకలు పెట్టాడు. ఇప్పుడు ఇతను మొత్తం అంతా కూడా మళ్ళీ వీటన్నిటిని కూడా ఓ సంచిలో అది ఆ బాబు అక్కడ అతను చిన్న సంచి తెచ్చుకున్నాడు ఆ పిల్లోడు. ఆ సంచిలో సుమారుగా 20 చేపలు. ఆ సంచి ఇటు ఒకసారి ఇటుపడరా ఒకసారి. ఆ సంచిలో సుమారుగా 20-30 చేపలు అందులో ఉన్నాయి. అంటే ఎటు చూసినా కూడా ఈ పెద్ద చెరువు గండిపడిన ప్రాంతంలో ఎటు చూసినా కూడా మొత్తం అంతా కూడా చేపలు పట్టేవాళ్ళు. అంటే వాళ్ళకి అవకాశం లేదు, మామూలుగా ఎప్పుడు ఇదే పని మీద ఉండరు. కానీ గండి పడింది కాబట్టి ఒకరికి ప్రమాదం, ఇంకొకరికి ప్రమోదం కింద ఇదంతా కూడా ఉందనే చెప్పుకోవచ్చు. మరోపక్క చూస్తే కనుక అంటే ఈ చేపలన్నింటినీ కూడా మార్కెట్కి తీసుకువెళ్ళి అమ్మటం. ఇక్కడే దగ్గరలోనే రోడ్డు ఉంది. ఈ రోడ్డు మీదకి తీసుకెళ్ళి వీళ్ళంతా కూడా అమ్ముతారని చెప్పుకోవచ్చు. ఇదిగో ఇప్పుడు పిల్లాడు తీసుకొచ్చాడు. ఇదిగో ఏమేం చేపలు ఉన్నాయి ఇందులో? దొరకలు అయ్యే ఉన్నాయి. స్కూల్కి వెళ్ళదు ఈరోజు నువ్వు? ఇవాళ స్కూల్ అది వచ్చా మీ అందరికి ఎందుకు రాదు బాగా వచ్చి ఏమేం చేపలు దొరుకుతున్నాయి? మొత్తం గొరకలే పరిపిల్లలు అంతే. శిలవతులు అయ్యే బొచ్చులు. ఓకే, మనం చూస్తున్నాం వీళ్ళు ఒక ఏదో ఎంజాయ్మెంట్, ఒక పిక్నిక్ వచ్చినట్టు వీళ్ళంతా ఫీల్ అవుతున్నారు. బొచ్చులు, తెల్ల చేప, శీలావతి ఇవన్నీ దొరుకుతున్నాయి అంటున్నారు. అంటే ఒక పక్క ఊరు మునిపోతుంది ప్రమాదం అని చెప్పి అధికారులు చెప్తున్నారు. మరో పక్క వ్యాపకంగా ఇక్కడ చేపలు పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఏంటి ఎన్ని చేపలు పడ్డా పొద్దునుండి? అసలు ఏం పడలేదన్న. ఒక చేప కూడా పడలేదా? ఎన్ని పడ్డావు చేపలు? ఎన్ని పడ్డావు నువ్వు? ఒక్క చేప కూడా దొరకలే. మరి ఏంటి అంటే పనికొచ్చే చేపలా? ఏంటి చిన్న చేపలు ఏంటి? అవన్నీ గురకలు పని చేయవు.
ఓకే మనం చూస్తున్నాం ఈ సంచి పట్టుకుని నుంచున్నాడు పెద్ద మనిషి. ఏమేం చేపలు పడినా అందులో? గొరకల బండి అన్న ఎంత అమ్ముతావు అవి? దాని రేట్ని బట్టి అమ్ముకుంటాం. రోడ్డు మీదకి వెళ్ళాక అమ్ముకుంటాం. ఎంత ఈ సంచి ఎంతకు అమ్ముతావు నాకు ఇప్పుడు? సంచులు ఏమండి అన్న కొద్దిగా ఉండే ఇక అయ్యే ఒక 30 రూపాయలు 40 రూపాయలకి అమ్ముకుంటాం. అలా అమ్ముతావా? 20 కేజీల చేపలు దొరికినాయి, 5 కేజీల చేపలు, 2 కేజీల చేపలు ఇవన్నీ దొరికినాయి. మీరు ఎంత పట్టారు చెప్పండి. ఎంతకు అమ్ముతున్నారు? చేపలు 100 రూపాయలు, 120 రూపాయలు అట్లా అమ్ముతున్నారు. ఏమేం చేపలు దొరుకుతున్నాయి? శీలావతులు, బొచ్చులు, గురకలు ఇవన్నీ దొరుకుతున్నాయి. ఎన్ని రోజుల నుండి పడుతున్నారు ఇక్కడ? 2 రోజుల నుంచి పడుతున్నారు. ఇదే పని మీద ఉన్నారు? ఇదే పని మీద ఉన్నారు. మొత్తం అందరూ మరి చేప రేటు తగ్గిపోద్దిగా? చేతి తగ్గుతుంది, అమ్ముతున్నారు మామూలుగా. ఫ్రీగా వచ్చిందా? ఎంత వస్తే అంత అమ్ముతున్నారు, పట్టుకొని అమ్ముకుంటున్నారు. నూజివీడు ప్రాంతంలో ఇప్పటి వరకు మీరు సోషల్ మీడియాలో చూసుంటారు. వరద బీభత్సం, జనాలు హాహాకారాలు, భయపడిపోవటం, కంగారు పడిపోవటం, అటు ఇటు పరిగెత్తడాలు, ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళటాలు, అధికారుల హడావుడి, ఇవన్నీ కూడా 3 రోజులుగా జరిగినాయి. కానీ ఇప్పుడు చూస్తే వరద కొంత తగ్గుముఖం పట్టిన తర్వాత పరిస్థితి మొత్తం మారిపోయింది అనుకోవచ్చు. ఎవరికాళ్ళు వల తీసుకొస్తున్నారు, చేపలు పట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఏంటంటే మీరు చేపలు పట్టడానికి వచ్చారా, కొనడానికి వచ్చారా? చూడడానికే వచ్చాను అన్న. చూడడానికే వచ్చి. ఏంటి అసలు ఇంతమంది ఎందుకు వచ్చారు అనుకుంటున్నారు? చేపలు వస్తున్నాయి కదా అన్న, తెచ్చారు, గండి పడిపోయింది కదా, చేపలు తీసుకోవడానికి తీసుకెళ్తాను. ఎవరు దొరికింది వాళ్ళు తీసుకెళ్ళడానికి వచ్చారు. అంటే వీళ్ళందరూ తినడానికి అంటారు, లేకపోతే ఇవన్నీ తీసుకెళ్ళి మళ్ళీ అమ్మటం, అంటే ఏమన్నా రూపాయలు ఈ చేపలను ఏం చేసుకుంటారన్న, ఎవరికాళ్ళు రూపాయి చూసుకుని అమ్ముకుంటారు. ఓకే, అంటే అమ్మకానికే పెడతారని చెప్తున్నారు. ఏంటి మీరెన్ని పెట్టారు చేపలు? మేము ఇప్పుడే వచ్చాము. మేము ఇప్పుడే వచ్చాము. ఎందుకు లేట్ అయ్యారే? లేట్గా వచ్చాము మేము. ఏం పర్లే, ఇంకేం పర్లా చేపలు. లేట్గా వచ్చాము మేము. అంటే మీకు తెలిసేసరికి లేట్ అయిందా? మాకు ఎవరో తెలిసిందండి, మాకు తెలియదు. ఓకే ఓకే, మనం చూసిన సుమారుగా 500-600 మంది ఇక్కడ చేపలు పడుతున్నారంటే ఆ పెద్ద చెరువు గండి పడిన ప్రాంతం కూడా మీరు చూడండి. అక్కడే సుమారుగా 100 మంది ఉన్నారు. ఇప్పుడు నేను ఇక్కడ నుంచున్నాను, నా కాళ్ళ కింద నుండి కూడా చేపలు వెళ్ళిపోతున్నాయన్న ఫీలింగు నాకైతే ఉంది. ఇప్పుడు నా ఈ కాళ్ళ కింద ఈ చేపలు కొరుకుతున్నట్టుగా అట్లా అనిపిస్తుంది. మొత్తం గురకలు, చిన్న చేపలు, మొత్తం అన్ని చేపలన్నీ కూడా ఆ చెరువులో రావటం, వీళ్ళందరూ పట్టేయడం. ఈ ఒక పక్క ఏమో నూజివీడులో చాలా ప్రమాదకర స్థాయిలో పొంగింది. లారీ కొట్టుకుపోయింది, కార్లు కొట్టుకుపోయినాయి, మనుషులు కూడా కొట్టుకుపోతూ ప్రాణ నష్టం లేకపోయినా అత్యంత కష్టం మీద కాపాడారు. అవన్నీ 3 రోజుల క్రితం వరకు. ఇప్పుడు చూస్తే మొత్తం సీన్ అంతా మారిపోయింది. ఎంజాయ్ చేస్తున్నారు, చేపలు పడుతున్నారు, ఇంటికి తీసుకెళ్తాం అంటున్నారు. మిగతావన్నీ కూడా రోడ్డు మీద మార్కెట్లో అమ్ముతామని చెప్తారు. సో ఇది ఇక్కడ పరిస్థితి నూజివీడులో. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, నూజివీడు నుండి. For more videos like this, subscribe Big TV channel.